కథ పేరు నెమ్మదిగా నడిచిన నాచి. ఒకప్పుడు ఒక అడవిలో జంతువులంతా కలిసి ఓ పరుగుపందెం ఏర్పాటు చేసుకున్నాయి. పులి, సింహం, ఎలుగుబంటి, మేక, నక్క అందరికీ ఆహ్వానమిచ్చారు. నాచిని ఆ పందెంలో పాల్గొనమని పిలిచారు. అందరూ నాచిని చూసి నవ్వారు. అయ్యో, ఈ నెమ్మదిగా నడిచే నాచి రేసులో గెలుస్తుందా, పరుగు కూడా వేయగలదా అని వెక్కిరించారు. పందెం ప్రారంభమైంది. అన్ని జంతువులు వేగంగా పరుగెత్తాయి. కాని నాచి ఒక్కటే మౌనంగా, నెమ్మదిగా, కాని ఆగకుండా ముందుకు సాగింది. కొద్దిసేపటికి పులికి అలసట వచ్చింది. సింహం చెట్టు కింద కొద్దిగా విశ్రాంతి తీసుకుందామనుకుని నిద్రపోయింది. ఎలుగుబంటి కూడా అలానే నిద్రలోకి జారిపోయింది. ఇంకొంతమంది దారి తప్పారు. కాని నాచి మాత్రం ఆగలేదు. దారిలో ఏమెదురైనా నెమ్మదిగా, కాని నిరంతరం సాగుతూ ఉంది. చివరికి అందరికీ ఆశ్చర్యంగా నాచి మొదటగా గమ్యస్థానాన్ని చేరింది. అందరూ నమ్మలేక ఆశ్చర్యపోయారు. నాచి చిరునవ్వుతో అన్నది, వేగంగా పరిగెత్తడం కంటే నిలకడగా ముందుకు సాగడమే నిజమైన విజయం.